Hi students, welcome to Karthikeyan Academy. So this is a very important initiative for the students who are preparing for APPSC related examinations, especially ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఏ విధంగా కవర్ చేసుకోవాలి, అలాగే ఇటీవల విడుదల చేసినటువంటి అనేక నోటిఫికేషన్స్లో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన టాపిక్స్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ మాడ్యూల్ని బాగా చూడడం ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా మంచి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కవర్ చేసుకుంటాం. సో ఫస్ట్ టాపిక్ అబౌట్ దిస్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్ ఆంధ్ర రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ది ఆంధ్ర సాల్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు సాల్ట్ అంటే ఏంటి, దీని యొక్క అబ్రివేషన్ ఏంటి, దీన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే సాల్ట్ ప్రోగ్రామ్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, సో ఫండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ మన్ బై ఆంధ్రాస్ సాల్ట్ ప్రోగ్రామ్. ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డే 1 ఈజ్ జగనన్న తోడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జగనన్న తోడు అనే స్కీమ్ గురించి కూడా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అలాగే మూడవ టాపిక్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్. చూడండి, భారతదేశంలోనే ఫస్ట్ ప్రభుత్వం రన్ చేసినటువంటి యానిమల్ అంబులెన్స్ నెట్వర్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. సో ఈ మూడు టాపిక్స్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి అనేక రకాల ఎగ్జామ్స్కి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎస్పెషలీ ఆంధ్ర రిలేటెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ద ఫస్ట్ టాపిక్ బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్. సో కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో మనకి అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయండి. నవంబర్ 1వ తారీఖు నుంచి, సో నవంబర్ 1st నుంచి మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఎవరైనా అభ్యర్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేయాలనుకుంటే వాళ్ళు కార్తికేయస్ అకాడమీ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. సో 9000222478 అండ్ 9182061841 ఈ నెంబర్స్ కాల్ చేసినట్లయితే సో నవంబర్ 1వ తారీఖు నుంచి గ్రూప్ 2 బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ముఖ్యంగా తెలుగు మీడియంని మనము ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ 2 క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైనా అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే సో నవంబర్ 1వ తారీఖు లోపు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకోవాలి. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా సేమ్ డేట్ నాడే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే సివిల్ సర్వీసెస్ కూడా అదే రోజు నాడు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో అభ్యర్థులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో కార్తికేయస్ అకాడమీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అడ్మిషన్స్ అవుతున్నాయి. సో ప్లీజ్ కాల్ టు దిస్ ఫాలోయింగ్ ఫోన్ నెంబర్. రైట్, నౌ లెట్ us గో టు ద ఫస్ట్ టాపిక్. సో వాట్ ఈజ్ మన్ బై సాల్ట్. ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ సాల్ట్ అంటే ఏంటి అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాల్ట్? సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. వెరీ సింపుల్ అండి, బికాస్ ఎగ్జామినేషన్స్ అడుగుతుంటాడు. ది ఆంధ్రప్రదేశ్ సాల్ట్ ఇనిషియేటివ్లో టీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్, ట్రాన్స్పోర్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్, లైక్ దట్. ఉదాహరణకు నీతి ఆయోగ్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టీ అనేది దేన్ని తెలియజేస్తుందని అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సాల్ట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. ముఖ్యంగా మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికోసం అంటే మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. ఇది ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో దాదాపుగా 40 లక్షల మంది చిల్డ్రన్స్తో పాటు 2 లక్షల మంది టీచర్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మరియు ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఉదాహరణకు లెర్నింగ్ అవుట్కమ్స్ కానివచ్చు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ కానివచ్చు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ ద బేసిక్ ఎడ్యుకేషన్స్ని ప్రోగ్రామ్ని స్ట్రెంథన్ చేయడానికి ఈ సాల్ట్ ప్రోగ్రామ్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనది ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు దీనికి సంబంధించి ఫండింగ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 1860 కోట్ల రూపాయల ఫండింగ్ అనేది ఈ సాల్ట్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ ఇస్తుందండి. మై డియర్ స్టూడెంట్స్, వరల్డ్ బ్యాంక్ అనేది మనకి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఫండింగ్ అంటే ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్కి ఫండింగ్ ఇచ్చినటువంటి దేశాలకి సంబంధించి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి లోన్స్ మనము చీప్ లోన్స్ అంటూ ఉంటాం.
సో చీప్ లోన్స్ అంటే అర్థం ఏంటంటే లాంగ్ జస్టేషన్ పీరియడ్తో పాటు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వీటిని మనము చీప్ జస్టేషన్ ఆర్ చీప్ లోన్స్ అనేటువంటి పదం మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెడదామండి. అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ఆదిమూలపు సురేష్ బాబు గారు, ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే మనం IBRD అంటున్నాము, దట్ ఈస్ ఆల్సో ఏ వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తాము. వరల్డ్ బ్యాంక్ అంటే మనకి రెండో సందర్భాలు కలిపి ఉంటాయి. శాంక్షన్ ఏ ఫండ్స్ ఆఫ్ 1860 crores టు ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామ్. దాదాపుగా 1860 కోట్ల రూపాయల ఫండింగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ ఇవ్వడానికి ఈ సాల్ట్ ప్రోగ్రాంలు ఇనిషియేటివ్లో డిస్కస్ చేశాం. నెక్స్ట్, సో వాట్ ఈజ్ మెంట్ బై సాల్ట్ ప్రోగ్రామ్? వెరీ సింపుల్. సాల్ట్ ప్రోగ్రామ్ స్టాండ్స్ ఫర్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సాల్ట్ అనేది అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ కరెక్ట్గా ఉందా లేదని కూడా అడుగుతుంటాడు. ఉదాహరణకు రీసెంట్లీ ఇన్ ద న్యూస్ సాల్ట్ స్టాండ్స్ ఫర్ అనే పదం వాడాడు అనుకోండి. సో సాల్ట్ అంటే ఏంటి, సో సాల్ట్ అనే దాన్ని అబ్రివేట్ చేయమని చెప్తూ ఉంటాడు. సో 4 A, B, C మరియు D అనే పదాలు ఇచ్చి దాంట్లో సాల్ట్ యొక్క అబ్రివేషన్ కానీ స్టాండ్స్ కానీ దాని యొక్క డిజైనింగ్ కానీ ఎలా ఉంది అని చెప్పి అడిగేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి సాల్ట్ ప్రోగ్రామ్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ సాల్ట్ ప్రోగ్రామ్ ఈస్ టు ఇంప్రూవింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్, quality of teaching practices and school management in the basic education. Remember this one. This aim would be achieved by the transforming the government schools into a vibrant and competitive institutions. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, తెలుగు మీడియం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మైట్ బి ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వచ్చు, ఒక వరల్డ్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశాన్ని తయారు చేయడానికి మేబీ సాల్ట్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇనిషియేటివ్ అయి ఉండొచ్చు. సో ద ఎయిమ్ వుడ్ బి అచీవ్డ్ బై ది ట్రాన్స్ఫార్మింగ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇంటూ వైబ్రెంట్ అండ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ అ 5-year program and is also result oriented with the World Bank releasing funds after the goals are achieved. సో ప్రతి సంవత్సరము ప్రభుత్వము వరల్డ్ బ్యాంకు చేసుకున్నటువంటి MOU ఆధారంగా కొన్ని గోల్స్ అనేది అచీవ్ చేయాల్సి ఉంటుంది. అలా అచీవ్ చేసిన తర్వాత మిగతా ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద గవర్నమెంట్ హ్యాస్ కన్వర్టెడ్ ఆల్ ద అంగన్వాడీస్ ఇంటూ ప్రైమరీ స్కూల్స్ అండ్ అటాచ్డ్ దెమ్ టు ద నియరెస్ట్ స్కూల్స్. ఇది ఆల్రెడీ న్యూస్లో వస్తుంది, మనం గమనించాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ది సాల్ట్ ప్రోగ్రామ్? యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, బేసిక్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడంతో పాటు రీఫార్మింగ్ ది కరికులరం అండ్ ఇంప్రూవింగ్ ద క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ and professional development of teachers and preparing students to fit for the global competitive by introducing English medium as a instructions across the state run educational institutions. అంటే ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని డెవలప్ చేయడానికి, ఒక ప్రాపర్ కరికులం ఉండాలి, అలాగే టీచర్స్ యొక్క క్వాలిటీ కూడా బాగుండాలి అనే విషయాన్ని ఈ సాల్ట్ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేస్తున్నారు అనమాట. రైట్ అండి. నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంకు ఆర్థిక సహాయం చేస్తోంది. సో వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి కాస్త ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనము ఈ వీడియోలో చూద్దాం. ముందుగా, వరల్డ్ బ్యాంక్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ప్రపంచ ఆర్థిక సంస్థగా మనం దీన్ని గమనించాలి. అలాగే 1944 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబడింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ DC, యుఎస్లో ఉన్నటువంటి వాషింగ్టన్ DCగా మనం గుర్తుపెడతాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ద లీడింగ్ ఆర్మ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో దాదాపుగా 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అవి ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఈ 5 ఇన్స్టిట్యూషన్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ IBRD అనేది వరల్డ్ బ్యాంక్గా ఉంటుంది. అదే లీడింగ్ గ్రూప్ అనమాట. ఇట్ ఆఫర్స్ లోన్స్ టు ద మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చీప్ లోన్స్. అంటే తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నటువంటి డెవలపింగ్ కంట్రీస్కి ఇవి లోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చీప్ లోన్స్ అంటే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి లోన్స్ మనము చీప్ లోన్స్ అంటాం. దీని యొక్క మెయిన్ మీనింగు లాంగ్ టర్మ్లో పే చేయొచ్చు మరియు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి.
అంటే ఇలా ఇచ్చినట్టునే ఇవ్వడం కాకుండా 10 నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా లాంగ్ జస్టేషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. దాన్నే మనం చీప్ లోన్స్ అంటాం. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి లోన్స్ ఎప్పుడు కూడా చీప్ లోన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ది 5 మెంబర్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఫార్మ్స్ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. నెక్స్ట్, IBRD అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA బోత్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. సో ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి గ్రూప్ ఎలా ఉందో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో లుక్ అట్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో దాదాపుగా 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో సింబల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ వన్ వరల్డ్ బ్యాంక్. సో ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సెకండ్ ఈజ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. అండ్ థర్డ్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC. అండ్ ఫోర్త్ ఈజ్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ప్యూట్స్, ఇవి 5 ఇన్స్టిట్యూషన్స్. ఇవి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనం గమనించాల్సినటువంటి అంశాలు. రైట్ అండి. ద ఫస్ట్ టాపిక్ క్లియర్గా అర్థమైంది కదా, వాట్ ఈస్ మెంట్ బై సాల్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు వీటి మీద మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది చేద్దాం. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ సాల్ట్ ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఫౌండేషనల్ లెర్నింగ్ విత్ ద వరల్డ్ బ్యాంక్ ఎయిడ్. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఈ లెర్నింగ్ సిస్టమ్, ఫౌండేషన్ లెర్నింగ్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది సాల్ట్ ప్రోగ్రామ్. ఆప్షన్ ఏ మణిపూర్ స్టేట్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ అండ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో ఆబ్వియస్లీ ఆంధ్ర స్టేట్ మనకి ఈ సాల్ట్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తున్నామండి. ఇది ఇటీవలే విడుదల చేసినటువంటి పథకము జగనన్న తోడు. ఈ జగనన్న తోడు అంటే ఏంటి? వెరీ సింపుల్. ఆల్రెడీ ఇది న్యూస్ పేపర్ క్లిప్పింగ్సే కట్ చేశాను, మనకి ఈజీగా అవగాహన ఉంటుంది. వాటి తర్వాత ఇన్ఫర్మేషన్స్ అనేది మనం ఇలా చూద్దామండి. ద ఫస్ట్ వన్, వడ్డీ వ్యాపారుల ఆగడాల నుంచి చిరు వ్యాపారాలను రక్షించేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక వినూత్న కార్యక్రమం. అంటే సో ఈ లో ఇన్కమ్ లెవెల్స్లో ఉన్నటువంటి షాప్స్ చూస్తూ, ఉదాహరణకు సో వెజిటబుల్ వెండర్స్ కాను, ఇమేజ్లో చూడండి, అరటిపళ్ళు అమ్ముతున్నారు, గ్రేప్స్. సో వెజిటబుల్ వెండర్స్ కానివచ్చు, ఫ్రూట్ వెండర్స్ కానివచ్చు, స్మాల్ షాప్ కీపర్స్కి వీళ్ళకి డైలీ రొటేషన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే మంత్లీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా పడకపోవచ్చు. సో వీళ్ళ కోసం ప్రభుత్వము దాదాపుగా 10,000 రూపాయలతో కూడినటువంటి ఒక రుణాన్ని మంజూరు చేస్తున్నారు, వడ్డీ లేకుండా. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. వడ్డీ లేదు అంటే ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వం బ్యాంక్స్ కడుతుంది. ఈ లోన్ ఇచ్చేదంతా కూడా బ్యాంక్స్ వాళ్ళే కాబట్టి ప్రభుత్వము ఆ లోన్ అనేది బ్యాంక్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనమాట. సో పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఒక్కొక్కరికి ఏటా అంటే సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున మొత్తానికి 9,05,455 మందికి 905 కోట్ల వడ్డీ లేని రుణాలని మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇది రెండో దఫాగా వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి చూడండి, 2020 నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఎంత లోన్స్ ఇవ్వబడింది, ఎవరెవరి ఖాతాలో అమౌంట్స్ వేయబడ్డాయి అనే విషయాన్ని తెలియజేశాడు. నెక్స్ట్, ఇప్పుడు నిరుపేదలైనటువంటి చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారులు, హస్తకళలు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఈ 10,000 రూపాయలని మంజూరు చేస్తున్నారు అనేటువంటి సమాచారం మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు అఫీషియల్గా మనం ఈ జగనన్న తోడులో ఏం చదువుకోవాలంటే, ఇట్ ఈస్ ఎన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 10,000 ఫర్ ద స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సింపుల్ క్వశ్చన్స్ ఏంటో కూడా మనం లాస్ట్లో చూద్దాం. ద స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది చీఫ్ మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆన్ 25th నవంబర్ 2020. అంటే ఇటీవల 2020 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఫస్ట్ దఫా అయిపోయింది, ఇప్పుడు సెకండ్ దఫా లోన్ కూడా రిలీజ్ చేశారు. అండర్ దిస్ అన్ అమౌంట్ ఆఫ్ 905 crores was deposited in the bank's accounts of 9.05 lakh small traders towards the provision of the interest free loans. వెరీ సింపుల్. ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ ఈ స్కీమ్ జగనన్న తోడు అనే స్కీము ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అనే క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండర్ ద స్కీమ్ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 10,000 will be deposited to a small and petty vendors. The main objective of the scheme is to free the vendors from the paying heavy interest to the loans taken from the private money lenders. అంటే ఈ
మనీ లెండర్స్ నుంచి వీళ్ళని రక్షించడానికి స్కీమ్ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టారు. అయితే మనం చాలా సింపుల్గా చదివేస్తూ ఉంటాం 10,000 అని, కానీ దీనికంటే ఎలిజిబిలిటీ ఉందండి. ఆ ఎలిజిబిలిటీ అనేది మనకి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది, నెక్స్ట్ స్లైడ్లో కనిపిస్తుంది. The banks will be providing loans to all the eligible members and the government shall pay the interest of such loan to the banks by reimbursing it to the beneficiary accounts. సో వెజిటబుల్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్, స్మాల్ షాప్ కీపర్స్కి ఉదాహరణకి వీళ్ళకందరికీ కూడా ఈ ఎంపవరింగ్ ద స్ట్రీట్ వెండర్స్ టు బికమ్ ఏ సెల్ఫ్ రిలియంట్ అనేటువంటి ట్యాగ్లైన్స్లో కనిపిస్తుంది. జస్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు సంబంధించినటువంటి ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్లైడ్ అండి. మీరు ఒకసారి ఒక్కొక్క పాయింట్ని చక్కగా చూడండి. 0 వడ్డీతో ప్రభుత్వం రుణ సహాయం అందిస్తోంది 10,000 ఒక్కొక్కరికి అని చెప్పేసి. అలాగే సంవత్సరానికి మాత్రమే ఇస్తుంది, ఎవ్రీ మంత్ కాదు, సంవత్సరానికి ఒకసారి ఇస్తుంది అనమాట. దీంట్లో అర్హతలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ అర్హతల్ని సెపరేట్గా అటు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ఇంగ్లీష్ మీడియం స్లైడ్, తెలుగు మీడియం స్లైడ్ ఒకసారి చూద్దాము. ఈ తెలుగు మీడియంలో 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 రూపాయలు దాటి పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు లోపు కలిగి ఉండాలి. అంటే నెల ఆదాయం 10,000 దాటి ఉండకూడదు గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అనుకోండి 12,000 దాటి ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే స్కీమ్ ఎలిజిబిలిటీ. ద ఫస్ట్ ఎలిజిబిలిటీ ఈజ్ 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సెకండ్ ఈజ్ 10,000 to 12,000 మధ్య వాళ్ళకి ఆదాయం అనేది ఉండాలి. నెక్స్ట్, మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూములు 10 ఎకరాలు, మాగాణి మరియు మెట్ట భూములు రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. ఇదొక సెకండ్ అర్హతలుగా మెన్షన్ చేశాడు. అలాగే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కానివచ్చు, ఓటర్ కార్డు కానివచ్చు, ఇంకేమైనా కార్డు కలిగి ఉండాలి అనే విషయాన్ని సింపుల్గా తెలియజేశాడు. సలహాలు సూచనల కోసము మనం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబరు 1902 అనే ఫోన్ నెంబర్కి మనం కాల్ చేయాల్సి ఉంటుందండి. వెరీ సింపుల్. దిస్ ఇస్ కాల్డ్ అబౌట్ జగనన్న తోడు. చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారుల వ్యాపార అభివృద్ధి కోసము జగనన్న తోడు పథకాన్ని ప్రభుత్వము విడుదల చేసిందనే విషయాన్ని గుర్తుపెడతాం. నెక్స్ట్, the main objective is the AP government's Jagananna Todu scheme seeks to help small traders who are struggling with the high rate of interest from the money lenders. So what are the benefits to the citizens? It is an interest-free term loan up to 10,000 per year, would be extended to the street vendors and artisans engaged in the traditional handcrafts through the banks. This is the main objective. Eligibility, I said 18 years, 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే 10,000 రూపాయల ఆదాయం దాటి ఉండకూడదు, అండ్ పట్టణాల్లో అయితే 12,000 రూపాయల ఆదాయానికి తక్కువగా వచ్చి ఉండాలి. సో మస్ట్ హ్యావ్ అన్ ఆధార్ అండ్ ఓటర్ కార్డు కలిగి ఉండాలి. రిమైనింగ్ అంతా కూడా సింపుల్ అండి. దోస్ who trade on the bicycles and motorcycles and autos from one place to another place are also eligible. సో ఫర్దర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెన్షన్ చేశాడు అంతే ఇక్కడ. నెక్స్ట్ అండి, సో హౌ టు అప్లై? వెరీ సింపుల్. అప్లికెంట్స్ మస్ట్, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ విలేజ్ మరియు గ్రామ సెక్రటరియట్స్కి వెళ్ళినట్లయితే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఎట్ ద వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెండ్ అన్ అప్లికేషన్ టు ద బ్యాంక్ ఫర్ ప్రాసెసింగ్. సో ఇలా మొత్తంగా కలెక్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి అది బ్యాంక్స్ ప్రొసీడ్ చేస్తారు. సో అప్లికేషన్స్ విల్ బి ఎగ్జామిన్డ్ అండ్ ద లోన్స్ విల్ బి డిస్బర్స్డ్ టు ద బెనిఫిషరీస్ బై ద బ్యాంక్స్ డైరెక్ట్లీ by transferring to the loan amount of 10,000 rupees as a requested by the beneficiaries. So that amount will be directly credited into the bank accounts of beneficiary. So the question చూద్దామంటే very simple question, no toughness ఉండదు దీంట్లో. Which of the following scheme of Andhra Pradesh providing 10,000 interest free loans to several small traders and street vendors? అంటే మనం ఇదే క్వశ్చన్ చదివాం కాబట్టి జనరలీ వీ డోంట్ గెట్ ఎ కన్ఫ్యూషన్, బట్ వెన్ యూ హ్యావ్ రైటింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విల్ రీడ్ మల్టిపుల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. సో డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ కన్ఫ్యూషన్. కాబట్టి జగనన్న తోడు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, సో జగనన్న విద్యా కానుక, ఇలాంటి అనేక స్కీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఈ స్కీమ్ దేనికి సంబంధించిందో అని మనం గుర్తుపట్టాలి. సో ఆబ్వియస్లీ ది ఆన్సర్ వుడ్ బి జగనన్న తోడు. This is the second topic for today. Very important అండి. And third topic, this is also very simple topic but very significant topic. So ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
government to launch the India's first government run 108 ambulances network for the animals. అంటే ఇక్కడ చూడండి, యానిమల్స్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వము అంబులెన్స్ అనేటువంటి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేస్తోంది. మరి దేనికోసం ప్రొవైడ్ చేస్తోంది అంటే అది మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, on 23rd March 2021 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు launched a new scheme to set up the India's first government run animal ambulance network. This decision was taken in order to further boost the animal husbandry and veterinary sector in the state. So ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు we have to understand there is some important informations like this. Look at the following అండి. The One Health కాన్సెప్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో వస్తుంది. అంటే వాట్ ఈస్ meant by One Health కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ ఈజ్ ఏ OIE సమ్మరైజెస్ వన్ హెల్త్ కాన్సెప్ట్. ద హ్యూమన్ హెల్త్ అండ్ యానిమల్ హెల్త్ ఆర్ ఇంటర్డిపెండెంట్. అంటే అర్థం ఏంటంటే, ఈ సర్వే ప్రకారంగా మనం గమనించినట్లయితే హ్యూమన్ హెల్త్ మరియు యానిమల్ హెల్త్ రెండు కూడా ఇంటర్డిపెండెంటే. దాదాపుగా హౌ దే ఆర్ ఇంటర్డిపెండెంట్ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, అకార్డింగ్ టు ది OIE డేటా 60% of the existing human infections diseases are zoonotic. Zoonotic అంటే animals నుంచి human beings కి transmit అవడం అన్నమాట. That is, they are transmitted from animals to humans. And 75% of the emerging infectious human diseases have an animal origin. రీసెంట్గా COVID-19 కూడా మనం అలాగే గమనిస్తున్నాం. సో బ్యాట్స్ నుంచి వస్తూ ఉంటాయి, పిగ్స్ నుంచి వస్తూ ఉంటాయి, కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా మన ఆరోగ్యంగానే ట్రీట్ చేయబడాలి. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇనిషియేటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇన్ దిస్ స్కీమ్ వాట్ ఈస్ అదర్ పాయింట్స్? ద సైజ్ ఆఫ్ ది ఇండియాస్ హ్యూమన్ అండ్ యానిమల్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, 121 crore పాపులేషన్ యాజ్ పర్ ద 2011 సెన్సెస్ అండ్ 125.5 crore లైఫ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. అంటే భారతదేశంలో జనాభా మరియు యానిమల్స్ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి, ఒకే స్ట్రెంత్తో కలిగి ఉన్నాయి. సో ఒకే నెంబర్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి సో ఓన్లీ 65% ఆఫ్ ది వెటనరీ ఇన్స్టిట్యూషన్స్ టెండ్ టు ద హెల్త్ నీడ్స్ ఆఫ్ 125.5 crore యానిమల్స్. అంటే దాదాపుగా 125.5 కోట్ల యానిమల్స్ ఉన్నటువంటి భారతదేశంలో కేవలం 65,000 మాత్రమే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ట్రీట్ చేస్తున్నాయి. దాదాపుగా 28,000 మొబైల్ డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ విత్ ద బేర్ మినిమం ఫెసిలిటీస్, చాలా తక్కువ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. దీన్ని కరెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దెన్ వాట్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ అంబులెన్స్ ఫర్ యానిమల్స్? ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ మేడ్ దిస్ అంబులెన్స్ network as one of its main missions in order to help in reaching out to the distressed animals to provide them the proper animal health care. The Animal Husbandry Department was directed to set up one mobile ambulance veterinary clinic at each assembly constituency. Very very important. అంటే ఏం లేదండి, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1 మొబైల్ అంబులెన్స్ అనేది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ అబౌట్ యానిమల్ నెట్వర్క్ అంటే ఇక్కడ చూడండి, దే టోటల్ ఆఫ్ 175 మొబైల్ అంబులెన్సెస్ క్లినిక్స్ విల్ బి ప్లేస్డ్ అట్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఆన్ ద లైన్స్ ఆఫ్ 108 సర్వీసెస్ ఫర్ ప్రొవైడింగ్ వెటర్నరీ సర్వీసెస్ అట్ ద డోర్ స్టెప్. సో యానిమల్కి సంబంధించినటువంటి ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో దే వాంటెడ్ టు there is a major facility is also there. That facility is called hydraulic lift facility to lift animals and shift them to the nearest government veterinary facility. అంటే జస్ట్ అలాగా ఆ యానిమల్స్ని చాలా వెయిట్గా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకువెళ్ళి అటు వెహికల్లో పెట్టడం కానీ డైరెక్ట్గా లిఫ్ట్ చేసి నియరెస్ట్ వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. సో దే ఆర్ అరౌండ్ 1,576 veterinary dispensaries were established across the state, which around 1,376 veterinary doctors are recruited. ఇటీవల ప్రభుత్వం కూడా చాలా మంది వెటర్నరీ డాక్టర్స్ని కూడా ఫిల్ చేస్తుంది. రీజన్ కూడా ఇదనమాట. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ లాంచ్డ్
the India's first government run animal ambulance network? Option A Telangana, option B Andhra Pradesh, Rajasthan and Haryana. So answer would be Andhra Pradesh. ఒకసారి ఫాస్ట్గా మనం 3 క్వశ్చన్స్ చూద్దామండి. ద ఫస్ట్ క్వశ్చన్, the first topic about for today topic is Andhra Salt program. The second program is Jagananna Todu, and third program that is India's first government run animal ambulance network. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కు డే 1లో మనకి ఈ 3 కరెంట్ రిలేటెడ్ విషయాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ టాపిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.